హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నారా ఏంది? రేపు స్కూల్కి వెళ్ళాలి కదా మనము. అన్నీ సర్దుకున్నారా? పెద్దగా చెప్పొచ్చాడు. రేపు ఎందుకు బయలుదేరుతాను నేను. రేపు ఇంకా ఉండి బాగా ఆడుకొని జాలీగా ఊరంతా తిరిగేసి తర్వాత బయలుదేరుతాను. ఇంకా 2 రోజులు 3 రోజుల తర్వాత నేను బయలుదేరుతానులే. అవునవును, వీడు పెద్దగా చెప్పొచ్చాడు. పెద్దగా పోతాడంట. దండిగా వర్క్ ఇచ్చిండారు, అంత నేను రాయలేదు. పోతే రేపు చెక్ చేస్తారు, అంత నేను రాను. చూస్తా 2 రోజులు ఊరంతా తిరిగి దాని తర్వాత వస్తాను. నేను ఆడుకోవాలా. వస్తానులే కానీ నువ్వు అలా చెప్పొద్దురా. హోంవర్క్ మన కోసం ఇచ్చారు టీచర్స్. మన భవిష్యత్తు కోసమే మనం నేర్చుకోవాలి, చదువుకోవాలని మనకి హోంవర్క్ ఇచ్చారు. మనం రోజులో 1 గంట సేపైనా మనం వర్క్ చేస్తుంటే ఈ పాటికి కంప్లీట్ చేస్తుంటాము. కానీ ఆడుకుంటూనే ఉన్నారు. ఎక్కడి నుంచి చేయగలుగుతారా? నేను చూడండి, పొద్దునంతా కూర్చొని ఆడుకుంటాను, సాయంత్రం 1 గంట సేపు కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రేపు నేను ఆ హోంవర్క్ అంతా ఎత్తుకొని పోయి మన ఉపాధ్యాయుల దగ్గర చూపించి మంచి పేరు తెచ్చుకుంటాను. అవునవునురా, వీడు చెప్పింది కరెక్టే. మనం కూడా ఇప్పుడే వెళ్ళి మన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనం కూడా రేపు ఉపాధ్యాయుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. మన కోసమే కదా వాళ్ళు చెప్పారు. మనం చదువుకోవాలిరా. మాకు డౌట్లు ఉంటే నువ్వు నాకు చెప్పియాలి, సరేనా? తప్పకుండా రా, నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా మనకి తెలియని విషయాలు ఉంటే రేపు మనం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాము. నవీన్, నవీన్, ఇక్కడున్నావా? నీకోసం అంతా నేను వెతుకుతూ ఉన్నానమ్మా. అవునమ్మా, ఇదో రేపు బయలుదేరదామని నా ఫ్రెండ్స్తో చెప్తున్నాను. రేపు అందరూ కలిసి రేపు బయలుదేరుతామమ్మా. మంచిది నాయనా, అందరూ రేపు బయలుదేరండి. కానీ మీరు మీ ప్లేట్లు, గ్లాసు, బకెట్, పెన్సిల్స్, పెన్నులు, టవలు, సోపు అవన్నీ తీసుకొని వెళ్ళాలి, మర్చిపోకూడదు. అంతే, ముఖ్యంగా మీ హోంవర్క్ నోట్లు మర్చిపోవద్దండి. రేపు మీ టీచర్స్కి చూపించాలి కదా. అన్నీ మర్చిపోకుండా మీ వస్తువులంతా కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. మంచిది నాయన. అంతేకాదు, మరి ముఖ్యంగా మీరు ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినాలి, క్రమశిక్షణతో నడుచుకోవాలి, బుద్ధిగా చదువుకోవాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరి మీద నిందలు వేయకూడదు నాయనా. నేటి బాలలే రేపటి పౌరులు. మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కష్టపడుతున్నారు. మీరు మంచి ప్రవర్తనతో ఉండి చక్కగా చదువుకోవాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి నాయనా. తప్పకుండా ఆంటీ, మేము బాగా చదువుకొని అటు ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, మన ఊరికి మంచి పేరు తెస్తామని చెబుతున్నాము, మనస్ఫూర్తిగా చెబుతున్నాము ఆంటీ. తప్పకుండా అంకుల్, మీరు చెప్పిన విషయాలన్నీ మేము మనసులో ఉంచుకొని తప్పకుండా బాగా చదివి మా ఊరికి, మా ఉపాధ్యాయులకి, స్కూల్కి మంచి పేరు తెస్తాం అంకుల్.
మన స్కూల్ పేరు వాళ్ళకి చెప్పలేదు కదా. మా స్కూల్ పేరు